అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మిత్రులారా, ఉత్తర వాయువ్యం పెరుగుట అనే విషయాన్ని మీకు వివరించడానికి కోసం ఈ వీడియోలో ఈ మ్యాప్ గీయడం జరిగింది. మీరందరూ కలిసి దీన్ని సరిగా పరికించే ప్రయత్నం చేయండి, అంటే మంచిగా చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ గృహములో ఏదైతే బెడ్రూమ్ అనేది ఏదైతే ఉందో, ఈ బెడ్రూమ్ నుండి ఉత్తర వాయువ్యంగా ఒక లాట్రిన్ బాత్రూమ్ ఉత్తరం సైడ్ బెడ్రూమ్లోకి పంపించడం జరిగింది, అంటే నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ దక్షిణ నైరుతి బెడ్రూమ్ నుంచి ఉత్తరం కలిగినటువంటి బెడ్రూమ్లో ఒక 3 ఫీట్లు తీసుకొని అందులో ఇది లాట్రిన్ బాత్రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇందులో నుంచి ఇందులోకి వస్తున్నారు. ఇది కూడా ఉత్తర వాయువ్యం పెరుగుదలే, లేక ఒక గది నుండి ఉత్తర వాయువ్యం నుంచి నడిచినప్పుడు కూడా ఉత్తర వాయువ్యం నడుకున్నా కూడా అది ఉత్తర వాయువ్య దోషమైన భ్రష్టు పట్టినట్టే ఉంటుంది. అలాగే ఈ ప్రధాన గృహం నుంచి లేక ప్రహారీ గోడ నుంచి ఉత్తర వాయువ్యంగా నడిచినా కూడా ఉత్తర వాయువ్యం భ్రష్టు పట్టినట్టే. ఈ విషయాన్ని మీరు బాగా గమనించి, ఒకవేళ ఈ ఉత్తరంలో ఉన్న స్థలము ఉత్తర వాయువ్యంగా కొంచెం పెరిగినా కూడా ఉత్తర వాయువ్యం భ్రష్టు పట్టినట్టే గమనించాలి. దానివల్ల వివాహాలు ఆలస్యం అవ్వడం, ప్రేమ వివాహాలు జరగడం, ఆర్థికంగా చితికిపోవటం, మానసికంగా ఆందోళన, కృషించిపోవటం, దాదాపు కొన్ని ఇళ్లలోనైతే ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, కుటుంబ తగాదాలు, చాలా చాలా ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు దీంట్లో ఉన్నాయి. తల్లిదండ్రులకు మళ్ళీ పిల్లలకు కూడా పడకుండా ఉండడం, అంటే వాళ్ళిద్దరి మధ్యన కూడా చాలా కలహాలు రావడం, ఏదో ఒక ముసలమ్మ తల్లి ఉందనుకోండి, ఆ తల్లి కూడా వేరే వండుకొని తినడం, ఇలాంటి చాలా చాలా దుష్పరిణామాలు ఇందులో ఉండే అవకాశం ఉన్నాయి. అయితే ఒక్కొక్కప్పుడు కొంతమంది వాళ్ళ ఆలోచించే విధానంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మా ఇల్లు ఇలాగనే ఉంది, మేము మంచిగానే ఉన్నాం, లేక మా మిత్రుని ఇల్లు ఇలాగే ఉంది, మేము మంచిగానే ఉన్నాం అంటే ఒకసారి మంచిగా గుండె మీద చేసి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇళ్లలో ముగ్గురు ఉన్నప్పుడు రెండో సంతానం, ముగ్గురు సంతానం ఉన్నప్పుడు రెండో సంతానం, ఇద్దరే సంతానం ఉన్నప్పుడు రెండో సంతానం, ఒకవేళ నలుగురు సంతానం ఉన్నప్పుడు మూడో సంతానం, ఒకవేళ 5గురు సంతానం ఉన్నప్పుడు అటు ఇద్దరు పోతే మూడో సంతానం, ఇలాంటి వాళ్ళ గురించి బాగా ఆలోచించాల్సి వస్తుంది ఇందులో. అప్పుడు మీకు నిజమైన పరిణామం కూడా తెలుస్తుంది. కుటుంబ కలహాలను చూస్తే కూడా అర్థమైపోతుంది. ఆ కలహాలు ఇంట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కలలేని కలహాలు ఇంట్లో వచ్చే అవకాశం ఉన్నాయి. అసలు ఏ చిన్న తగాదకు కూడా అసలు నేను బ్రతకడం వేస్ట్ అన్న టైపులో మాట్లాడే అవకాశాలు ఇలాంటి గృహాలలో చాలా ఇళ్లలో ఉండే అవకాశం ఉంది. అన్ని కలిపినప్పుడు ఇలాంటి దోషాలు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఇప్పుడు చెప్పిన ప్రకారం మా స్నేహితునికి అట్లేం లేదు, మాకు ఇట్లా ఏంటంటే మన ఇల్లు గురించి మనకే తెలియదు, మన స్నేహితుల ఇల్లు గురించి మనకి ఎట్లా తెలుస్తుంది. కానీ మన ఇంట్లో జరుగుతున్న పరిణామాలే మనకు కొన్ని తెలివయి, మన స్నేహితుల ఇళ్ళల్లో తెలిసేది ఎట్లా జరుగుతాయి. కానీ కాకపోతే దానికి కూడా నేను దానికి సంబంధించిన వివరణ మీకు ఒకటి ఇస్తే ఏంటంటే, ఈ గృహంలో నివసించేవారు అనుదినము లేవగానే స్నానం చేసుకున్న తర్వాత భక్తి శ్రద్ధలతో పూజా మందిరంలోకి వెళ్ళి దేవునికి నమస్కరించుకొని తల్లిదండ్రులకు దండం పెట్టుకొని పూజ చేసుకొని బయటికి వెళ్ళే వారికి, ఎందుకంటే ఈ గృహము యొక్క ఉత్తర వాయువ్య దోషము యొక్క రెమెడీ ఏంటంటే, ఆ ఉత్తర వాయువ్యానికి అధిపతి అయినటువంటి కేతువు కానీ, ఆ కేతువుకు అధిపతి అయినటువంటి కేతువు యొక్క ఆది దేవత అయిన గణపతి కానీ ఇష్టపడేది ఏంటంటే నాగసింధూరం. ఒకవేళ ఈ గృహస్థులు ఎక్కువగా నాగసింధూరంను వాడుతున్నారు, బొట్టు పెడుతున్నారు అనుకోండి, అలాంటప్పుడు కూడా ఈ దోష సాంద్రత తగ్గే అవకాశం ఉంది. బాగా ఆలోచించాలి. దోషం అనగానే దీన్నే చూసి మాట్లాడితే కాదు, దీనికి సంబంధించిన వాళ్ళ పూర్వపుణ్య కర్మఫలం వల్ల తటస్థించింది అనుకోండి, నాగసింధూరమే బొట్టు పెడుతుండ అనుకోండి వాళ్ళు, అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ దోష సాంద్రత తగ్గే అవకాశం ఉంది. లేదు అనుదినం గణపతి యొక్క పూజ చేస్తున్నారు, లేదు వాళ్ళు మనసారా ఎప్పటికీ ఓం గం గణపతే నమః అనేదాన్ని చదువుతున్నారు అనుకోండి, లేక సంకష్టహార వ్రతాలను 4 సార్లు చేసిండు అనుకోండి, అలాంటప్పుడు ఈ దోష సాంద్రత తగ్గే అవకాశం ఉంది. ఇంకొక మేలు రకమైన విషయం మీకు చెప్తా వినండి. ఈ ఉత్తర వాయువ్యం కానీ పశ్చిమ వాయువ్యం కానీ, అంటే వాయువ్యానికి ఉత్తర వాయువ్యం పశ్చిమ వాయువ్యం కలిసినప్పుడు వాయువ్యం, ఉత్తరం నుంచి కొంత స్థలం, ఈ పశ్చిమం నుంచి కొంత స్థలం, ఈ ఉత్తరం నుంచి కొంత స్థలం వచ్చిన మూలనే వాయువ్యం అంటారు. అయితే ఈ వాయువ్యం భ్రష్టు పట్టినప్పుడు ఈ వాయువ్యానికి అధిపతి కేతువు. అది కేతువు రాహుల సంగతి మీకు తెలుసు. తలకాయ పాము అయితే శరీరం
మొండెం అది పాము తలకాయ పాము అయినప్పుడు కింద మనిషి మొండెం ఉంటుంది. ఒకవేళ మనిషి అదే తలకాయ అయినప్పుడు కింద మొండెం ఉంటుంది. ఒకవేళ కిందికి మనిషి మొండెం ఉన్నప్పుడు పైన తలకాయ పాము ఉంటుంది. కాబట్టి ఈ రాహుకేతులు అంటే జ్ఞానకారకో రాహు, నైరుతిని ఇచ్చేటోడు జ్ఞానాన్ని ఇచ్చేటోడు రాహు, ఇక్కడ ఇచ్చేటోడు కేతువు మోక్షం. అయితే మనకి మోక్షం తగ్గిపోద్ది. మనం ఏ బిజినెస్ చేసినా లాభాలు తగ్గిపోతాయి, మనం వ్యవసాయం చేసినా లాభాలు తగ్గిపోతుంటాయి, మనం వ్యాపారం చేసినా లాభాలు తగ్గిపోతుంటాయి, మనం ఉద్యోగం చేస్తుంటే మన పై అధికారి మనల్ని ఇబ్బంది పెట్టడం, అంటే ఏ రకంగా నేను ఎంత మంచిగా చేసినా నాకు అసలు మంచి జరుగుతలేదనే భావన ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఈ కేతువు కనుక ఆ ఈ గృహస్థుని యొక్క ద్వాదశ స్థానాలు ఏవైతే ఉంటాయో అందులో 3 కానీ 6 కానీ ఆ యొక్క 11 10 కానీ ఈ కేతు ఉందంటే అతనికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇతడు అతనికి మిత్రుడైనప్పుడు, ఈ గృహస్థునికి ఇతడు మిత్రుడైనప్పుడు, కేతువు మిత్రుడైనప్పుడు. ఇప్పుడు మేషరాశి ఉంది, మేషరాశి అంటే కుజుడికి కేతువు మిత్రుడు. అలాంటప్పుడు కేతు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు, కుజునికి మేలు చేస్తాడు. అలాగే ఈ వాయువ్య దిశాధిపతి కేతువు కాబట్టి ఎవరి నక్షత్రాధిపతి కేతువు అవుతాడో వాళ్ళకు కూడా కేతువు మంచిగా ఉన్నప్పుడు మంచినే చేస్తాడు, కేతువు చెడ్డగా ఉన్నప్పుడు చెడ్డగానే చేస్తాడు. కాబట్టి వీటిని అన్నిటినీ జ్యోతిష్యాన్ని యొక్క అనుబంధాన్ని కూడా, జ్యోతిష్యానికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా, దిశాధిపతులను దిక్పాలకులను కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ వాస్తు శాస్త్రం యొక్క దోషాన్ని గమనిస్తే కరెక్ట్ మనకు అవగాహన వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ వాయుదేవుడు కూడా ఉంటాడు కాబట్టి ఆ వాయుదేవుని వల్ల చలనం అంటే అప్పుడప్పుడు మనకు మనసు అనేది ఒక చోట నిలబడకపోవడం, అనేకమైన కోరికలు రావడం, ఏ కోరిక కూడా ఫలించకపోవడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మిత్రులారా, మీకు తెలిసిన దాన్నే నిజం అనుకొని ఉత్తగానే దేన్ని కూడా కొట్టేయకండి. అనవసరంగా మనకు ఇష్టం ఉన్నట్టు కామెంట్లు చేయడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవాలి. ఏ శాస్త్రం కూడా ఇప్పుడు, ఎందుకంటే మహర్షులు మనకు ఇప్పుడు పంచాంగం కానీ, జ్యోతిష్యం కానీ, సంఖ్యాశాస్త్రం కానీ, ప్రశ్నశాస్త్రం కానీ, హస్తశాస్త్రం కానీ మనకు మేలు కోరే ఏర్పాటు చేసి పెట్టారు. అది మన ఇష్టం ఉంటే వాడుకోవచ్చు, లేకపోతే ఊకోవచ్చు, దానికి పెద్ద అదయ్యేదేం లేదు. కానీ అనవసరమైన రంగు రుద్దడం అంత మంచిది కాదు. కావున దయచేసి మిత్రులారా గమనించండి, ఇలాంటి ఇండ్లలో సవరించుకునే ప్రయత్నం చేసుకోండి. మేము చాలా గృహాలకు 3 రోజులు పూజ చేసుకొని ఇక్కడ ఒక అద్దం పెట్టుకోమని చెప్పడం కూడా జరిగింది ఇంతకుముందు గత వీడియోలల్లా. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని ఎప్పుడు కానీ ఎంత మంచి వాస్తు ప్రకారం ఇల్లు కట్టినా ఆ ఇంటి ముంగట్టుకొచ్చి వీధి ఆగిపోయినా కూడా ఆ ఇల్లు యోగించే అవకాశం లేదు. ఎంతో పెద్ద పండితోటి కట్టించుకున్నామని మనం అనుకుంటాం, అలాంటి రోడ్డు అది యోగించే అవకాశం లేదు. ఇది కూడా ఇంతకుముందు కొన్ని వీడియోలలో చెప్పిన, మీరు అనవసరంగా భ్రమపడి మా స్నేహితుందో లేదో మాదో మాకు అట్లే ఉందంటే ఎవరి అంతర్గతం అంటే కుటుంబం యొక్క అంతర్గతాన్ని ఎవరు బయటేయలేరు. కాబట్టి ప్రతిదాన్ని చెడును ఏదో కొన్ని విషయాలు మాత్రమే బయటికి చెప్తారు కానీ అన్ని చెడులు బయటికి చెప్పే అవకాశం లేదు. కాబట్టి మిత్రులారా, అంతకన్నా లోతుగా కూడా నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే మీరు కామెంట్ చేసినంత మాత్రాన నేను లోనికి వెళ్ళడం అంత మంచిది కాదు. కాబట్టి విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఒక దిశ లోపించిందంటే, ఒక దిశ భ్రష్టు పట్టిందంటే ఆ దిశాధిపతి ఎవరైతే ఉంటాడో, దిక్పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 11వ స్థానంలో ఉన్నారనుకోండి, అంటే వారికి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం మంచిగా ఉంది. ఇప్పుడు శని ఉన్నాడు అనుకోండి, శని 3, 6, 11. అట్లే ఇప్పుడు కుజుడు కేతువులు ఉన్నారనుకోండి, వాళ్ళు 3, 6, 10, 11 స్థానాలలో శుభులు. వాళ్ళ శుభస్థానం ఏదైతే ఉంటుందో నీ యొక్క రాశ్యాధిపతి కానీ, నీ యొక్క నక్షత్రాధిపతి కానీ, నీ యొక్క సంఖ్యాశాస్త్ర డేట్ యొక్క ఆ గ్రహం కానీ అధిపతి కానీ వాళ్ళు కనుక ఏ దిశకైతే అధిపతులో ఆ దిశ లోపించినప్పుడు ఆ గృహములో నీవు ఉన్నప్పుడు నీకు మంచే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మంచిగున్నారు కాబట్టి నీకు మంచి జరుగుతుంది. వాళ్ళు శుభస్థానంలో లేకపోతే నీకు ఖచ్చితంగా అశుభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అనవసరంగా విషయాన్ని దాటేయకుండా ఈ వీడియోలో విన్న మాటలను సద్భావనతోటి ఆలోచన చేసుకొని ఇంకా నలుగురికి అక్కరకు వచ్చేటట్టు, ఎందుకంటే మనం కొట్టేస్తే అవతల కూడా వినవలసిన అవసరం వాళ్ళు వినడానికి కూడా అంత ఇష్టపడరు. కాబట్టి ఇది నలుగురికి అంది, నా వీడియో నలుగురికి చేరి వాళ్ళల్లో మంచి జరగాలనే ఉద్దేశంతో రెమెడీలతో సహా మీ ముందు పెట్టడం జరుగుతున్నది. మళ్ళీ ఈ విషయాన్ని చెప్తున్నా, మిత్రులారా దయచేసి మంచిగా ఆలోచించండి, ఆలోచించి సవరణలు చేసుకోండి. మీరందరూ కూడా సుఖ సౌఖ్య సౌభాగ్య ఆయురారోగ్యాలను ఆ యూనివర్స్ ద్వారా పొందాలని, ఆ వాస్తు పురుషుని ద్వారా పొందాలని
నేను పదే పదే కోరుకుంటూ మళ్ళీ వీడియోలో కలుద్దాం.